Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with an interesting and important point about have, has, had as helping verb. This is also as helping verb. Have to, has to, had to, will have to. Actually, I should have written will have to also here, but I have written it. Don't think otherwise. చేయవలసి ఉన్నది మస్ట్ అనే సెన్స్. మస్ట్ అన్నంత పవర్ కాకపోయినా కూడా ఆల్మోస్ట్ ఆ లెక్కలో ఉంటుంది అనమాట. చూడండి, ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ని నేను చూడాలి, పోషించాలి. హీ హ్యాస్ టు పే ది ఫీ టు ది కాలేజ్. కాలేజీకి ఫీజు పే చేయాలి అంటే ఈ మస్ట్ పే అని అర్థం. ఇక్కడ అంతా ఏమైంది చూడండి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ మొదట్లో వచ్చినాయి, తర్వాత టు పే అవి మెయిన్ వెర్బులై. ఈ ముందున్న హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బులు. అది హెల్పింగ్ వెర్బ్. లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ టు ఫీడ్ ఆర్ఫాన్స్. అనాథలను మేము పోషించాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్ అని చదువు. తర్వాత ఏంటి, ఐ విల్ హ్యావ్ టు గో టు ది ఫంక్షన్. ఫంక్షన్కి పోవలసి ఉన్నది. నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ మంత్. ఐ విల్ హ్యావ్ టు గో టు ద యుఎస్ఏ. ఇలా మనం వాడినప్పుడు ఆ ముందు వచ్చినటువంటి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు హెల్పింగ్ వెర్బులు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.